తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తోంది. అది జగన్ కేర్ ఆఫ్ లండన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఒక పక్క జల ప్రళయంలో చిక్కుకొని ఉంటే రాజకీయంగా ఏదో విమర్శలు చేస్తున్నారు, లేదంటే అధికార పార్టీని మీద ఆరోపణలు చేయడానికే తప్ప అంతకు మించి ఆయన క్యాపబిలిటీకి లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయాల్సింది ఏంటి అంటూ హోంమంత్రి దగ్గర నుంచి అనిత దగ్గర నుంచి చాలామంది ప్రశ్నిస్తున్న ప్రశ్నలు ఇవి. నిజంగా ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో పాస్పోర్ట్ ఇబ్బంది ఉంది, లేదంటే సిబిఐ కోర్టు నుంచి ఇంకా అనుమతి రాలేదు, రకరకాల, లేదంటే ఆయన లండన్ వెళ్ళిపోయి కూర్చుండేవారు. అసలు కమిట్మెంట్ అనేది ఉందా ప్రతిపక్ష నాయకుడి దగ్గర, మొత్తం రాష్ట్రం అంతా ఇంత అతలాకుతలం అవుతున్నా అనేది? దీన్ని ఎలా చూడాలి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ నిజంగా జగన్ కేర్ ఆఫ్ లండన్ ఈ హ్యాష్ ట్యాగ్ అయితే రన్ అవుతుంది. మొత్తం టీడీపీ సోషల్ మీడియా ఓపెన్గానే వాళ్ళ అఫీషియల్ పేజ్లో కూడా పెట్టారు, దాన్ని ఓపెన్గానే చేస్తున్నారు. ఏంటి నిజంగా ఒక కమిట్మెంట్ అనేది ఏమన్నా తక్కువైందా జగన్ గారి దగ్గర? మొన్నటి వరకు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు మొత్తం మొన్నటి వరకు కోస్తా, ఇప్పుడు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఆయన కమిట్మెంట్నే ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏమైనా కనబడుతుందా? అంటే ఇక్కడ ఒకటేంటంటే రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, చంద్రబాబు గారు ఏం చేస్తారు వచ్చి ఇక్కడికి? ఆయన ఏమన్నా ఇంటింటికి ఏమన్నా ఇస్తారా? ఇచ్చారా? పోనీ లేదు. అంటే అప్పుడు ఆయన మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఇక్కడ ఎలా ఉంటే ఆయన హైదరాబాద్ లో కూర్చున్నారు, వెళ్ళి సొంత రాష్ట్రం రాలేదు, ఆయన మన రాష్ట్రవాసి కాదు పక్క రాష్ట్రం అని కూడా అప్పుడు ఆయన మీద కూడా ఇదే వైసీపీ ప్రశ్నించింది అప్పుడు కదా. కాబట్టి ఇప్పుడు సేమ్ టు సేమ్ రివర్స్, అంతకు మించి ఏం లేదు. వీటిలో ప్రభుత్వం చేస్తుంది. రెండవది పార్టీ పరంగా ₹1 కోటి ఏదో ప్రకటించాడు, అది సీఎంకి ఎందుకు ఇవ్వలేదు అంటారు. సీఎంకి ఇవ్వరు, వాళ్ళ పార్టీ తరఫున ₹1 సామాన్లు తీసుకెళ్ళి ఇచ్చారు. బియ్యము, పాల ప్యాకెట్లు, అదే ఫుడ్ పొట్లాలు, పాల ప్యాకెట్లు ఇచ్చారు. అది సహజం. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున విరాళాలు వసూలు చేసి వాళ్ళు ఇచ్చారు లాస్ట్ ట్రిప్ కరోనా టైంలో కొంత. అయితే దాన్ని కూడా వీళ్ళు ఏమి చూపించారు, ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఆ వచ్చి వెహికల్స్ కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి, అది కేవలం ఇది చూపించారు అంతే అన్నటువంటి. అదే సందర్భంలో ఇక్కడ ఏంటంటే వరదల సందర్భంలో ప్రభుత్వం తరపు నుంచి యాక్టివిటీ ఉండాలి, ప్రతిపక్షం మధ్యలో దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టాలి. ఎత్తి చూపించాడు, వెళ్ళిపోయాడు తను. అయితే లండన్ వెళ్ళలేదు, బెంగళూరులో ఉన్నాడు. లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు ఈ వరదల్ని దృష్టిలో పెట్టుకుని. కాకపోతే ఏంటంటే లండన్ వెళ్ళిపోతాడని వీళ్ళు ముందు ప్రచారం చేశారు. లండన్ వెళ్ళకపోయేటప్పటికి దానికి కారణం మరి ఏం చెప్పాలి అంటే పాస్పోర్ట్ అని వీళ్ళే రైజ్ చేశారు. అది ఒక కామెడీ ఏంటంటే అతను 5 ఏళ్ళకి అడిగాడు, కోర్టు 1 ఏడాదికి ఇచ్చింది. ఇప్పుడు వెళ్ళడానికి కోర్టుకి ఏమన్నా అభ్యంతరం ఉందా? ఎవరన్నా ఆపుతారా? లేదు కదా. ఆయన ఒక ఏడాది పరిధిలో అయితే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఆయన హ్యాపీగా లండన్ వెళ్ళిపోవచ్చు. మరి ఇంకేంటి ప్రాబ్లం? పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చి వెళ్ళలేదు అని ప్రచారం ఎందుకు? పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చింది, తను ఒక రైటు 5 ఏళ్ళు. ఇదివరకు ఏంటంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది ప్రతి సీఎంకి కూడా, ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు తను మాజీ సీఎం కాబట్టి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండదు, కాబట్టి జనరల్ పాస్పోర్ట్. అయితే ఈ జనరల్ పాస్పోర్ట్కి వచ్చేటప్పుడు గతంలో వివాదం ఒకటి ఉంది కాబట్టి, కేసులు ఉన్నాయి కాబట్టి జనరల్ పాస్పోర్ట్ని సిబిఐ అప్పుడు ఆపేయమంది. ఇప్పుడు సిబిఐ అబ్జెక్ట్ చేసింది కోర్టులో. చేస్తే కోర్టు ఏం చెప్పిందంటే ఏది ఇవ్వద్దు, అక్కడికి వెళ్తే తేడా జరుగుద్దని సిబిఐ ఈడీ వాదిస్తే కోర్టు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది, లండన్కి పోవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అలాగే పాస్పోర్ట్కి సంబంధించి 1 నెలకి మించి ఎక్స్టెండ్ చెయ్యొద్దు అని సిబిఐ అడిగింది. జగన్ 5 ఏళ్ళు అడిగాడు, కోర్టు ఏడాది ఇచ్చింది. జగన్ ఇప్పుడు అప్లై చేసింది ఏంటి, నా 5 ఏళ్లకి ఇవ్వండి అని హైకోర్టుని అడిగాడు. పాస్పోర్ట్కి నువ్వు దానికి ఏంటి సంబంధం, దాని ఆస్పెక్ట్లో అడిగాడు. అది సింపుల్ లాజిక్. అక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇష్యూ డైవర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒకటేంటంటే కరకట్ట లోపలి ప్రాంతం వాటర్తో నిండిపోయింది. ఇంతకుముందు అది మొన్నటిదాకా చెప్తే ఎవడూ నమ్మలా. అంటే ఎందుకంటే మనం చదువుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగానే ఉన్నారు, కానీ మనం మన పార్టీకి మనకు నచ్చిన వాడు ఏది చెప్తే అది కరెక్ట్ అనేటటువంటి కోణంలో. ఇదివరకు ఏదో ఒక సామెత ఉంది, చదువుకున్నోడి కంటే డాష్ డాష్ ఓడే బెటర్ అని చెప్పేసి. ఇప్పుడు అదే జరిగింది, అంతకు మించి ఏం లేదు. మనం చదువుకున్నటువంటి అమాయకత్వం కాదు, చదువుకున్న తర్వాత మరింత మూర్ఖంగా తయారవుతాం తప్పించి వాస్తవాలు అంగీకరించే పరిస్థితుల్లో లేము. విద్యావంతుడి యొక్క మేధో ద్రోహం
లేదా విద్యావంతుడి యొక్క మేధస్సులో ఉన్నటువంటి మైనస్ అన్నది ఇక్కడ సాక్ష్యం. అంతకుమించి ఏముండదు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే జగన్కి చెప్పడం చేతకాల, తెలుగుదేశంకి లేదా చంద్రబాబుకి చెప్పడం చేతకాల. సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే పదానికి అర్థం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జగన్కి చేతనైందా? చేతకాల. ఏంటది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే? ఓ పక్కన విజయవాడకి వరదలు వస్తుంటే ఇన్ఫార్మ్ చెయ్యకపోవడం, అది మ్యాన్ మిస్టేక్. అక్కడ అది అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అతనేం చేశాడు, దాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి అన్నాడు. చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి వరద నీళ్లతో ఏం కాపాడుకుంటారు? ఈ నీళ్ళు వెళ్తే బాబిల్లు ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ అక్కడ ఆ మాటతో ఒక కొత్త ఎలిగేషన్, కొత్త పాలిటిక్స్ అయినా చేయాలనుకున్నారేమో జగన్ గారు. అంతే కదా, అంతే. అదే నేను అనేది. వీళ్ళు ఏంటంటే రాజకీయాలే చేస్తున్నారు కానీ మాస్ పాలిటిక్స్, ఏది ఎడ్యుకేటెడ్ మాస్ పాలిటిక్స్, అన్ఎడ్యుకేటెడ్ థింకింగ్ వాళ్ళ లీడర్ కరెక్ట్ అనుకుంటారు. ఎడ్యుకేటెడ్ని బ్లఫ్ చేయడం, ఎడ్యుకేటెడ్ని పూర్తిగా ఇలాంటి అంశాల ద్వారా పక్కతో పట్టించడం జరుగుతోంది. విషయం ఏంటి అంటే చంద్రబాబు గారి ఇంటితో పాటుగా ఆ కట్ట వెనకాల ఉన్న ఇళ్ల దగ్గరికి నీళ్లు వెళ్తాయి. అయితే బాబు ఇంటిలోకి వెళ్ళిందా లేదా అంటే వెళ్ళలేదు అన్నటువంటి చెప్తున్నారు. బట్ ఆ రోజున పోనీయలేదు అక్కడికి. అదే సందర్భంలో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి సంబంధించి స్వయంగా హైకోర్టుకి చెప్పారు, ఆ ప్రాంతంలో కొంత రిహాబిలిటేషన్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు 2 రోజులు సెలవు ఇవ్వమని చెప్పేసి. ఎందుకు హైకోర్టుకి సెలవు ఇచ్చారు? సెక్రటేరియట్కి ఎందుకు సెలవు ఇచ్చారు? బేసిక్గా ఆ టైంలో నీళ్లు వెళ్తాయి కాబట్టి. అయితే అది కృష్ణ నీళ్లు కాదు, కృష్ణ నీళ్లు కరకట్ట వరకే పరిమితం. ఇటు పక్కన వచ్చేటటువంటిది కొండవీటి వాగు నీళ్లు. కొండవీటి వాగు నీళ్లతో అమరావతి ప్రాంతంలో నీళ్లు వచ్చినాయి. అయితే దాన్ని లిఫ్ట్ చేస్తారు. ఏదైతే ఇప్పుడు ఆ కరకట్టకి దగ్గరలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు అంతకుముందు. ఈ నీళ్లు తీసుకెళ్లి కృష్ణానదిలో పారపోసేటటువంటి అయితే ఎత్తిపోతల పథకం. అయితే అక్కడ ఏమైందయ్యా అంటే కృష్ణానదే నిండుగా ప్రవహిస్తున్నప్పుడు ఈ నీళ్లు ఎడకపోతాయి, పోక ఇక్కడ నీళ్లు అట్లాగే నిల్వ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఏది మునగలేదనినేమో తెలుగుదేశం అనుకూల మీడియా, ఇదిగో మునిగిందని వైసీపీ అనుకూల మీడియా ఫోకస్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో నిజమైన పత్రికలు, నిజమైన టీవీ ఛానళ్ళు నిజం రాయడం మానేసినాయి. ఆయా పత్రికలు వాటికి ప్రత్యామ్నాయంగా పుట్టుకొచ్చినటువంటి సోషల్ మీడియా వీడియోలతో సహా చూపించింది ఆ ప్రాంతం ఎట్లా నిండింది అన్నది. కాబట్టి ఇక్కడ ఈ ఇష్యూ నుంచి డైవర్షన్ కోసం అటు పక్కన చర్చ తీసుకొస్తున్నారనమాట. ఏది ముంచేశారు, ముంపుడు గురయ్యింది, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా. అవును. కానీ ఒకటి సార్, 2 పార్టీల పనితీరు గురించి ఒకసారి, అంటే 2 పార్టీలు చేసుకుంటే విమర్శలు, ఇందాక మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఆ మాట అనేసి ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పడం, ఆ తర్వాత వీళ్ళు కూడా ఇప్పుడు ప్రధానంగా వైసీపీ మీద చేస్తున్న ఆరోపణ, నేను అనంత్ గారు చేసిన, ఇంకొకరు చేసిన ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు, అందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఒక రకంగా ఇంకా జలాశయాలు లేదంటే ఇంకోటి గత ప్రభుత్వం చేసిన తప్పుదాలి అని చెప్పడం. ఇప్పుడు కొల్లేరు ప్రవాహం వచ్చినా లేదంటే అటు వచ్చినా సరే వీళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్సే తప్ప అసలు విషయాలు మాట్లాడుకోకుండా రాజకీయ ఆరోపణలు చేయడం, 2 పార్టీలు ఇందులో ఎవరు కూడా అతీతం కాదు అన్నట్టుగా ఉంది. దేన్ని డైవర్ట్ చేయడానికి? ఇప్పుడు బేసిక్గా ఒకటి, ఓ వైఫల్యాన్ని కవర్ చేసుకోవాలి, రెండో వాళ్ళు పవర్లో లేరు కాబట్టి విమర్శించాలి. సింపుల్ లాజిక్ అంతే. సమస్యల్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వలన ప్రాబ్లం వచ్చింది అని వీళ్ళు ఆరోపిస్తారు. అంతకు ముందేమన్నా అప్పుడే కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వం. అప్పట్లో బుడమేరికి ఏమన్నా చంద్రబాబు గారు కట్టిస్తే జగన్ వచ్చి ఏమన్నా పగలగొట్టాడా? అంటే ప్రభుత్వం ఏమన్నా కొత్త సంకేతం ఇస్తుందా అని నా డౌట్. ఇంకా ఇది వెనక్కి తీసుకెళ్లి పూర్తిగా సంక్షేమం మీద ఫోకస్ చేయడం వల్లే జలాశయాలను పట్టించుకోకపోయినా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్రం ఇలా అల్లకల్లోలంగా మారిపోద్ది అనే సంకేతం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల మాటలు చూస్తుంటే అని అర్థమవుతుందా, మళ్ళీ మొదటికి వస్తుందా? నేను అంటున్నది అదే. ఇక్కడ టాపిక్ ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్. జలయజ్ఞం అన్నటువంటి కాన్సెప్ట్తో బాగా పాపులర్ అయిన ఆ రోజున రాజశేఖర రెడ్డిని ఏమని చేశారు? దొంగని చేసి చూపించారు. జలయజ్ఞం ధనయజ్ఞం అని. అంటే మీడియా మన చేతుల్లో ఉంటే, మౌత్ పబ్లిసిటీ మన చేతుల్లో ఉంటే ఏం చెయ్యొచ్చు అనేదానికి సాక్ష్యం.
బుడమేరు అన్నటువంటిది 60లలో నుంచినే మునిగింది. 70లలో కట్టిందే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ. అది ఎవరు కట్టింది? ఇప్పుడున్న నాయకులు ఎవరు కాదు, 70లలో కట్టారు. అంటే 70లలో ముందు చూపుంది. ఆ తరువాతన బుడమేరుకు సంబంధించి హయ్యెస్ట్ వచ్చింది 80,000 క్యూసెక్కుల నీళ్లు రాజశేఖర రెడ్డి హయాంలో. అప్పుడు అసలు దానికి ప్లాన్ చేశారు. అంతకుముందు చంద్రబాబు హయాంలో ఒకసారి బుడమేరుకి 30,000 క్యూసెక్కుల నీళ్ళు వచ్చినటువంటి సందర్భం ఉంది 2004కి ముందు. అయితే ఎప్పటికప్పుడు బుడమేరుకి పూర్తిగా కట్టడం అన్నటువంటి పని జరగల. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించారు. బుడమేరుకి సంబంధించి ప్రారంభించిన తర్వాత ఏమవుతున్నదంటే ఎండింగ్ పాయింట్ దగ్గర సమస్య వస్తుంది. ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంటే అదంతా మళ్ళీ భూసేకరణ, బోల్డ్ అంత కేసు వ్యవహారం నడుస్తుంది. అప్పట్లోనే నా ప్లాంట్ మీద నుంచి తీసుకెళ్ళడానికి కుట్ర పన్నాడు, నన్ను ఆర్థికంగా దెబ్బతీయడానికి రాజశేఖర రెడ్డి కుట్ర పన్నాడని రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలమ్స్ రాశారు ఆ రోజుల్లో. ఆ ప్లాంట్ నుంచి వెళ్ళాలి నీళ్లు, ఆ ప్లాంట్ దానికి నన్ను టార్గెట్ చేశారని అప్పట్లో మాట్లాడుకొచ్చారు. అదే సందర్భంలో ఈ కాలువ అక్కడ దాకా వెళ్ళిన తర్వాతన అక్కడికి ఆ ప్లేస్ లేక తీసుకెళ్ళి వీటీపీఎస్కి లింకప్ చేశారు. వీటీపీఎస్ కెపాసిటీ ఏంటంటే ఒక చాలా చిన్నది, అది వీటీపీఎస్ కెనాల్. దానివల్ల ఒక సమస్య ఎదురవుతుంది, చిన్న కెనాల్ అన్నమాట. ఇక్కడ ఇదేంటి, పోలవరానికి సంబంధించిన దాంతో లింకప్ చేసి వదిలేశాడు. అందుకని రాజశేఖర రెడ్డి పోలవరం కుడి కాలకు వచ్చాడు 17,500 క్యూసెక్కుల నీళ్ళని అది మోసుకెళ్తుంది. కానీ దాని మౌస్ ఇప్పుడు ఏదైతే వీటీపీఎస్ దగ్గర అంటున్నారో అక్కడ వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పినట్టు కిందకు ఉంటుంది. అది అంటే కాలువలు మనకి డ్రైనేజీలు ఎక్కడికి పెడతారు, కిందకి పెడతారు, నది లోపల. నది అంతకంటే ఎక్కువ ప్రవహిస్తే కష్టం. ఇప్పుడు మొన్న జరిగింది అంతకంటే ఎక్కువ ప్రవహించడం. 13 ఏళ్ల నుంచి ప్రాబ్లం ఎందుకు రాలేదంటే ఆ పోలవరం కాలువ తీసుకెళ్ళి, అది పోలవరం కాలువని స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి అయితే ఈ బుడమేరు కెనాల్ని పోలవరంలో లింకప్ చేసింది దేవినేని ఉమా చంద్రబాబు హయాంలో లింకప్ చేసింది. అక్కడతో ఇంకేం లేదని వదిలేశారు. ఎందుకు, ఎప్పుడు కూడా ఇన్ని వేల క్యూసెక్కులు 17,500-20,000 క్యూసెక్ మ్యాక్సిమం అది ఒక 5,000 10,000 ఆ రేంజ్లోనే వస్తుంది. హయ్యెస్ట్ వచ్చింది 2008లో. మళ్ళీ అట్లాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందిలే, రాదులే, అయినా కృష్ణానది ఉంది కదా ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు చకచక వెళ్ళిపోతుందిలే. ఒకేసారి 2 వస్తే ఏంటన్నది ఆలోచించలేదు ఆ రోజున. ఆ రోజున అయిపోయిందని చెప్పారు, ఇక ప్రాబ్లం లేదని చెప్పారు. దాంతోనే విజయవాడలో ఉన్న కట్టలన్నీ కట్ చేసేసారు. వెనకాల నందమూరి నగరు, ఆంధ్రప్రభ కాలనీ ఎన్ని వచ్చినాయి కొత్తగా. ఏదైతే మిల్క్ ఫ్యాక్టరీ రూట్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ దిగ్గానే ఆ రోడ్లన్నీ ఇళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే దానివల్లనే. ఇదివరకు అదంతా ఈ బుడమేరు ముంపు ప్రాంతం, కట్ట లోపలకు ఉండేవి. ఆ కట్ట అది అయిపోయింది, కట్ట బదులు రోడ్లు వేసారు అదంతా. అందువలన సింగనగర్లోకి నీళ్ళు వచ్చినాయి. ఇదివరకు సింగనగర్ డాబా కొట్ట సెంటర్ రోడ్డు మీద వరకు వాటర్ వచ్చేది. ఇప్పుడు ఆ లోపలకు కూడా వెళ్ళిపోవడానికి కారణం ఇదంతా. ఇవన్నీ ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళ తప్పిదము ఉంది ఇందులో. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఇప్పుడు ఏదైతే కృష్ణానదిలో కట్టిన రిటైనింగ్ వాల్ ఉందో ఆ తరహాలో కట్టాలి అక్కడ. కానీ ఒక లాజిక్ ఉంది, అది 10 అడుగులో 11 అడుగులో రిటైనింగ్ వాల్ కట్టేటట్టయితే బోలెడంత ఖర్చు, కొన్ని 100,000 కోట్లు నెంబర్ 1. రెండవది అది జర్మనీకి ఇదివరకు తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ గోడ ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది. అవతల పక్కన మైలవరం రూటు ఇటు విజయవాడ రూట్కి అది పెద్ద అడ్డం అయిపోతుంది. కాబట్టి కట్టరు, ఊరికినే స్టేట్మెంట్లు నడుస్తుంటాయి అంతే. కానీ ఒకటి సార్, ఇక్కడ పాస్పోర్ట్ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఏదైతే ఉందో, ఇంకా అది వచ్చి ఉంటే కనుక ఆ ఇష్యూ క్లియర్ అయిపోయితే ఈ పార్టీకి లండన్ వెళ్ళిపోయి ఉండేవారు. కనీసం బాధ్యత లేదు, మొన్న అచ్యుతాపురం సర్జకి సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు ఈ ఫ్లడ్స్కి సంబంధించి అని విమర్శలకే లేదంటే ఆరోపణలకే పరిమితం అవుతున్నారు, అంతకుమించి బాధ్యత తీసుకోవట్లేదు అనేది. నిజంగా అంటే అక్కడ బాధ్యత అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఏ రకమైన బాధ్యత తీసుకోవాలి? అసలు టీడీపీ ఆరోపణ ఏంటి అక్కడ? అంటే బేసిక్గా తిట్టూ ఉండాలి, తిట్టకపోతే ఇప్పుడు ఒక విలన్ని చూపించాలి. అంటే ఇందులో కూడా జగన్ని దొంగని చేసి చూపించడం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. దాని వెనక ఏమైనా టార్గెట్ ఉందా? ఏముంటుంది, అదే టార్గెట్, ఇంకేముంది అందులో. సింపుల్ లాజిక్ ఏంటంటే జగన్ చాలా రాక్షసుడు, జగన్ మంచోడు కాదు, జగన్ చెడ్డోడు. మనం ఇంతవరకు ఎన్టీ రామారావు గారు మంచోడు, చెడ్డోడు. అట్లాగే జగన్ చెడ్డోడు. ఈ కామన్గా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ వాళ్ళని దొంగలుగా చూపించడం, అరాచకవాదులుగా చూపించడం అన్నది
ఇంతకుముందు జగన్ అయినా చేసిన పని అదే, ఇప్పుడు వీళ్ళైనా చేసే పని అదే. అంటే ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, ఈ విపత్తు వల్ల లేదంటే ఈ వరదల వల్లే జగన్ ఇక్కడ ఉండిపోయారు అనేది. కనీసం వైసీపీ అది ఆ రకంగా క్లెయిమ్ చేసుకోవడంలో సక్సెస్ అవుతుందా టీడీపీ చేసిన విమర్శలు తిప్పికొట్టడంలో? వాళ్ళకి చేతనై ఉంటే అసలు ఈ గొడవ ఎందుకు ఉంటుంది? వాళ్ళ పేపర్కి రాయడం రాదు, ఏదైనా అటాకింగ్ సంబంధించినటువంటిది కొంత చేస్తుంది, అసలైనటువంటి దాంట్లో డిఫెండ్ చేయలేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్కి కమ్యూనికేషన్ ఉండదు. ప్లస్ అసలు ఆ సోషల్ మీడియా వింగ్ ఇప్పుడు కంప్లీట్గా కలిసి ఉన్నది లేదు. ఆ సమస్య అట్లాగే ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నప్పుడు దానికి వివరణే చెప్పలేకపోయారు వాళ్ళు. ఆ సమస్య వాళ్ళది అంతే నడుస్తున్నది. అదేంటంటే దాన్ని ఏమంటారు, ఒక పరిశ్రమ లాగా నడుపుతుంటారు, ఒక కార్పొరేట్ కంపెనీ లాగా. ప్రతిపక్షంలోకి వచ్చిన డేలా పడిపోయింది అనుకోలేము, అదే ఒక పెద్ద లోపంగా మారద్దేమో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ అది కార్పొరేట్ స్టైల్లోనే నడిపారు పార్టీని. అధికారంలో ఉన్నప్పుడు కాస్త యాక్టివ్ గానే ఉన్నారు. అప్పుడైనా అంతే, అటాక్ చేశారని అప్పుడైనా ఎవడో ఒకళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం మీరు ఒక విమర్శ చేస్తే 15-20 మంది వచ్చి మాట్లాడతారు. వైసీపీలో విమర్శ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఓ పేరు నానినో వచ్చేవాడు, కొడాల నానిను. ఏముంది అక్కడ? అదేంటంటే మన డ్యూటీ ఖండించడం, కాబట్టి నువ్వు వెళ్ళి ఖండించినప్పు అయిపోయింది కదా, వచ్చేసి మన వెర్షన్ వెళ్ళిపోయిందండి జనంలోకి అని పక్కన వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని ఒక కార్పొరేట్ కంపెనీ లాగానే నడుపుతాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి సార్ ఇక్కడ ఫైనల్గా చిన్నదే లోపం, టీం వర్క్ మిస్ అవుతుందా, కోఆర్డినేషన్ మిస్ అవుతుందా? దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత లైట్ తీసుకున్నారు. అంటే దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కళ్ళది పార్టీ నడిపే తీరు ఒకటి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, అది అట్లా నడుపుతుంది. దానికి కొంత ఖర్చు అవుతుంది, కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కొంతమందికి అష్యూరెన్సెస్ ఇవ్వాలి, ఏదైతే సీట్ల గురించినో ఇంకోటో. దాంట్లో తేడా వచ్చిందంటే ఎదురు తిరగడాలి ఇది ఉంటుంది. అంత రిస్క్ పెట్టుకోవడం ఎందుకు అనేటటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డిది. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరూ పార్టీని సంస్థాగత నిర్మాణం చేస్తారా? చెయ్యరు. ఒక టీం నడుపుకుంటారు. నువ్వు ఇన్ఛార్జి, నియోజకవర్గాన్ని ఇన్ఛార్జి చేతులకు అప్పచెప్పేస్తారు పార్టీని. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి మారినప్పుడు పార్టీ కూడా పోతుంది, మళ్ళీ కొత్తోడు వస్తే వస్తుంటుంది. ఇది కామన్ థింగ్ అనమాట అక్కడ. రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం, మొత్తానికి జగన్ మీద ఇప్పుడు టీడీపీ రన్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్ జగన్ కేర్ ఆఫ్ లండన్. అంటే ఒక రకంగా పాస్పోర్ట్ ఇష్యూ వచ్చింది, లేదంటే ఆయన ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉండేవారు, బాధ్యత లేదా అనేది. కాకపోతే దీనికి సరైన సమాధానం చెప్పడంలో, లేదంటే దీన్ని తిరిగి కొట్టడంలో, కౌంటర్ ఇవ్వడంలో వైసీపీ ఇంకా వైఫల్యం చెందుతుందా, లేదంటే టీడీపీ చేస్తున్న ఆరోపణ ప్రజలు నిజమని అనుకోవాలా? ఒకసారి వైసీపీ వింగ్, వైసీపీ నాయకులు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో.